హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఫొటోస్ని ఎన్హాన్స్ చేయడం ఎలా. ఎన్హాన్స్ అంటే మనకి కంప్లీట్గా లో రిజల్యూషన్ ఫొటోస్ ఉంటాయి. సో ఆ లో రిజల్యూషన్ ఫొటోస్ని ఎలా ఎన్హాన్స్ చేస్తారు ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పిక్చర్ తీసుకున్నట్లయితే మీరు కొంచెం లెవెల్ వరకు జూమ్ చేయగానే ఇక్కడంతా బ్లరీనెస్తో కనిపిస్తుంది, టోటల్గా నాయిస్ కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం ఎంత జూమ్ చేసినా పిక్సలైటెడ్ కాకుండా పగిలిపోకుండా ఉండాలంటే ఎలా చేయాలి అంటే బేసికల్గా మనం ప్రీ వెడ్డింగ్ పిక్చర్స్ తీసినప్పుడు కానీ, వెడ్డింగ్ పిక్చర్స్ తీసినప్పుడు కానీ, లేదా గూగుల్ నుంచి ఇంకేవైనా ఇమేజెస్ తీసుకున్నప్పుడు కానీ మనకు ఇలాంటి ఇష్యూ వస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇప్పుడు వెడ్డింగ్ ఆల్బమ్స్ లోపల కొన్ని కంప్లీట్గా నాయిస్ ప్రాబ్లంతో అండ్ లో రిజల్యూషన్ పిక్చర్స్తోని కొన్ని ఉంటాయి. లేదా కొంతమంది మొబైల్తో ఫొటోస్ తీసి మనకు అవి ఇచ్చేసి నాకు హై క్లారిటీలో కావాలి అండ్ వెడ్డింగ్ ఆల్బమ్కి పిక్చర్స్ని వాడండి ఇక్కడ అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అలాంటి టైం లోపల మనం ఇప్పుడు టోపౌస్ అని చెప్పేసి ఈ ప్లగిన్ని వాడుకొని కంప్లీట్గా ఒక హై క్లారిటీ పిక్చర్ని అయితే మనం చేయొచ్చు. అంటే ఈ పిక్చర్ వచ్చేసి మనకు ప్రింట్ క్లారిటీ లెవెల్కి ఉంటుంది. మీరు ఎంత జూమ్ చేసినా ఏం చేసినా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ పిక్సలైటెడ్. సో ఈ ప్లగిన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ప్లగిన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు రిజల్ట్. ఫస్ట్ అయితే ఈ పిక్చర్ని చూడండి, మీకు దీంట్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఈ లెవెల్ వరకు జూమ్ చేయగానే మనకి ఐస్ మొత్తం కంప్లీట్గా బ్లర్ అయిపోయినాయి అండ్ టోటల్గా ఎంటైర్ పిక్చర్ పైన నాయిస్ ఉంది. ఓకే, సో ఈ పిక్చర్ని ఎప్పుడైతే మనం ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఎన్హాన్స్ చేసామో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఒకసారి మీరు చూడొచ్చు ఏ లెవెల్ వరకు పర్ఫెక్ట్గా ఉందో. అండ్ హెయిర్ డీటెయిలింగ్ అండ్ ఇక్కడ స్కిన్ డీటెయిలింగ్ అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్గా ఒక రియలిస్టిక్ పిక్చర్ లాగా ఎలాంటి నాయిస్ లేకుండా వచ్చింది. ఓకే, సో దీన్ని ఎలా వర్కౌట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. విల్ వర్క్ ఆన్ సాఫ్ట్వేర్ రైట్ నౌ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టోపాజ్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ కనిపిస్తుంది, జస్ట్ ఓపెన్ చేసేయండి. మీకు ఈ ప్లగిన్ లింక్ కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో పెద్దగా ఆప్షన్స్ అయితే మనం టెన్షన్ పడేంతగా అయితే ఏం లేవు, చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఏఐ జనరేటెడ్ సాఫ్ట్వేర్. ఓకే, సో దీంట్లో ఇక్కడ బ్రౌజ్ ఇమేజెస్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ద బ్రౌజ్ ఇమేజెస్. దీంట్లో మీ రిక్వైర్మెంట్ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. నేనైతే ఫస్ట్ ఈ పిక్చర్ని అయితే తీసుకుంటున్నా. వై? బికాస్ ఈ పిక్చర్కి నాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంది, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద పిక్చర్. సో ఆటోమేటిక్గా మనకి పిక్చర్ అనేది అయితే సాఫ్ట్వేర్ లోపల ఓపెన్ అయిపోతుంది. పిక్చర్ ఓపెన్ అయినాక ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే దాని సెట్టింగ్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే స్కానింగ్ ఇమేజ్ అని చెప్పేసి పడుతుంది కదా, సో పిక్చర్ని ఫస్ట్ అంతా స్కాన్ చేసుకొనివ్వండి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ సెట్టింగ్ మీకు పిక్చర్ రేంజ్ అంటే ఏ క్లారిటీ లెవెల్ కావాలి, స్టాండర్డ్ వర్షన్స్లో కావాలా లేదంటే హై క్వాలిటీలో కావాలా. ఓకే, ఇది మీ సిస్టంలో ఉండే గ్రాఫిక్ కార్డ్ మీద కూడా డిపెండ్ అయ్యి పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే హై ఫెడిలిటీ అని చెప్పేసి ఉంది, లో రిజల్యూషన్ అని ఉంది, వెరీ కంపేస్డ్ అని ఉంది. సో నేను ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న ఈ హై ఫెడిలిటీని అయితే యూజ్ చేసుకుంటున్నా. ఎక్కువ రిజల్యూషన్ పెట్టుకుంటే మనకి లోడింగ్కి టైం పడుతుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీకు కావాల్సిన రిజల్యూషన్ ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మైనర్ డీనాయిజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో ఈ డీనాయిజ్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా పిక్చర్ని డీనాయిజ్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ డీ బ్లర్ కూడా కొంచెం పెంచుకోండి, క్వాలిటీ లెవెల్ అనేది మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ స్కేల్ ఎంతలో కావాలి అంటే మీరు ఎంతవరకు జూమ్ చేసినా పిక్సలైటెడ్ కావాలా వద్దా అని చెప్పేసి అడుగుతుంది. సో ఏ రేంజ్ వరకు స్కేల్ కావాలి, విడ్త్ కావాలా హైట్ కావాలా, వీ హ్యావ్ టు డిసైడ్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 1x 2x 4x అని చెప్పేసి. ఈ 1x 2x 4x అనేది ఏంటిదంటే పిక్చర్ క్వాలిటీ లెవెల్. అంటే 4x అనేది మనం ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో అది 4K లెవెల్ క్వాలిటీ వరకు అయితే పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ రేంజ్ ఆఫ్ దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏఐ మోడ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నది లో రిజల్యూషన్ పిక్చర్ అయితే మనకు ఉంది. ఈ పిక్చర్ని ఎన్హాన్స్ చేస్తుంది ఏఐ ఆటోమేటిక్గా. ఓకేనా, సో దాని కింద మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దేర్ వాజ్ అన్ డిఫరెంట్ ఆప్షన్స్. ఇది ఎంటైర్ స్క్రీన్ మోడ్ని మనకు చూపిస్తుంది కంప్లీట్గా. అండ్ దాని పక్కన ఆఫ్టర్ అండ్ బిఫోర్ అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్టిల్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్హాన్సింగ్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మిడిల్ వన్ ఉంది కదా ఆప్షన్, ఇదేంటంటే మీరు ఏ రేంజ్ వరకు పిక్చర్ ఎన్హాన్స్ అయింది ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎన్హాన్సింగ్.
ఓకే. సో మనకి ఇప్పుడు పిక్చర్ అయితే కంప్లీట్‌గా ఎన్హాన్స్ అయిపోయింది. మీరు జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను కంప్లీట్‌గా పిక్చర్‌ని జూమ్ చేస్తున్నా. చూసారా ఎంత వరకు నాయిస్ ఉందో? కంప్లీట్‌గా ఒక బ్లర్రీ ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు ఈ మిడిల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. సో మిడిల్ టాగ్ల్‌ని ఆన్ చేసుకున్నట్లయితే మనకి క్లియర్‌గా తెలుస్తది. ఒకసారి మీరు జస్ట్ ఇలా జరిపినట్లయితే డీటెయిలింగ్ పార్ట్ అనేది ఎంత వరకు క్లియర్‌గా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. సో ఈ రేంజ్ అంటే మనం వర్క్ చేసిన తర్వాతకి ఇలా ఉంటుంది అవుట్‌పుట్. ఒకసారి నాయిస్ మొత్తం అంతా హెయిర్ డీటెయిలింగ్ గానీ, నాయిస్ గానీ కంప్లీట్‌గా ఈ పిక్చర్ నుంచి రిమూవ్ అయిపోయింది. ఓకే. సో మోస్ట్‌లీ ప్రీ వెడ్డింగ్స్ పిక్చర్స్ తీసినా లేదంటే నైట్ టైమ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్‌లో పిక్చర్స్ తీసినా మనకు ఎక్కువ నాయిస్ అయితే ఫార్మ్ అవుతా ఉంటది. సో ఆ నాయిస్‌ని రిమూవ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే. అండ్ ప్లగిన్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. ఈ ప్లగిన్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ మీకు దాంట్లో మెన్షన్ చేస్తాను క్లియర్‌గా. సో మీరు చూసుకున్నట్లయితే ఎంత జూమ్ చేసినా, ఏం వర్కౌట్ చేసినా నో నీడ్ లైక్ అంటే మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మీకు ప్రివ్యూ అనేది మీరు జూమ్ చేసిన ప్రతిసారికి అయితే అప్డేట్ అవుతా ఉంటది. మీరు ఒకసారి చూడొచ్చు. ఇది స్క్రోల్ చేసిన ప్రతిసారికి ఎవ్రీ మూమెంట్ ఒకసారి నాయిస్‌తో ఇలా ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ గోయింగ్ టు బి చేంజ్డ్. సో ఓకే. సో మనకి వర్క్ అయిపోయిన తర్వాతకి మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి అయినా ఇమేజ్‌ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఇక్కడికెళ్ళి సేవ్ ఇమేజ్ యాజ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇవన్నీ కంట్రోల్స్ గుర్తుపెట్టుకోండి. ఏఐ మోడ్ ఆన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్రెస్ చేసుకోవాలనుకుంటే కూడా ఇంకా ఇమేజ్ రిజల్యూషన్ అయితే కంప్రెస్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్ యొక్క హైట్ అండ్ విడ్త్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 4000 టు 5000 పిక్సెల్స్ మధ్యలో హైట్ అండ్ విడ్త్ అనేది మనం స్కేల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చాలా లో రిజల్యూషన్‌లో ఉండేది. ఓకే. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్ డీటెయిల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉంటాయి. అండ్ జస్ట్ గో ఫర్ సేవ్ ఇమేజ్. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఇంకొక ఆప్షన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఫేస్ రికవరీ అండ్ స్ట్రెంత్ అని చెప్పేసి ఉంది కదా! ఇది 80 to 90% వరకు కూడా పెంచుకున్నా గానీ మనకి ఇమేజ్ లోపల క్లారిటీ లెవెల్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతా ఉంటది. ఓకే. అండ్ ఇక్కడ గామా కరెక్షన్స్ అని చెప్పేసి మీకు కార్నర్‌లో ఇంకొక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో ఇది మనకి ప్రింటింగ్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో గామా కరెక్షన్‌ని కూడా ఆన్ చేసుకోండి. ఓకేనా? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో మీరు ప్రతి టూల్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ గోయింగ్ టు బి అప్డేటెడ్ లైక్. సో మీకు పిక్చర్ అనేది ప్రివ్యూ అనేది అప్డేట్ అవుతా ఉంటది. మీరు ఒకసారి చూడొచ్చు ఏ రేంజ్ నుంచి పిక్చర్ రేంజ్ అనేది మనకి ఎలా చేంజ్ అయిపోయిందో. మోస్ట్‌లీ మొబైల్‌లో తీసిన పిక్చర్స్‌కి అయితే 100కి 100% మనకి అవుట్‌పుట్ చాలా ఈజీగా కనిపిస్తా ఉంటది. కెమెరామాన్స్ అండ్ ఫోటోగ్రఫీ లోపల అయితే 200% ఇది ఎక్కువగా యూజ్ అవుతది సాఫ్ట్‌వేర్. ఓకే. సో జస్ట్ కమ్ టు ద సేవ్ ఇమేజ్. సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఏంటంటే క్యూ అని వచ్చేస్తుంది. అండ్ లొకేషన్ మీకు ఎక్కడ కావాలి బ్రౌజ్ లొకేషన్. ఇమేజ్‌ని ఎక్కడ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో జస్ట్ గో ఫర్ ద బ్రౌజ్ లొకేషన్. నేనైతే డెస్క్‌టాప్ మీద ఫోల్డర్ పెట్టుకున్నాను. సో క్లిక్ ఆన్ ద డెస్క్‌టాప్ అండ్ సెలెక్ట్ లొకేషన్. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఇమేజ్ ఎక్కడైతే సేవ్ అవ్వాలి అండ్ ప్రజెంట్ ఇమేజ్ ఫార్మాట్ ఎలా ఉంది, ప్రిజర్వ్ ఇన్పుట్ ఫార్మాట్ అని ఉంది కదా! సో మీకు జేపీజీలో కావాలా లేదా పీఎన్జీలో కావాలా లేదా టిఫ్‌లో కావాలా అనేది డిసైడ్ చేసుకోండి. సో మనకి పిక్చర్ ఎంబీ అయితే 2.4 ఎంబీ నుంచి 5.4 ఎంబీ మధ్యలో వస్తుంది. నేనైతే జేపీజీ పిక్చర్‌ని అయితే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ క్వాలిటీ లెవెల్ అని ఉంది కదా! ఇది 100% పెట్టుకోండి. సో మీకు అప్పుడు బెటర్ రిజల్ట్ వచ్చే చాయిస్ అయితే ఎక్కువ ఉంది. సో జస్ట్ ఐ యూజ్ సేవ్. సో మనకి ఇది ప్రాసెస్ అవుతా ఉంటది. కొంచెం టైమ్ టేకింగ్ తీసుకుంటది. వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఆఫ్టర్ దట్ అవుట్‌పుట్ అనేది మనకి ఇలా కనిపిస్తదనమాట. నేను ఏదైతే మీకు ఇంతకుముందు చూపించానో సో ఈ రేంజ్ ఆఫ్ అవుట్‌పుట్ అయితే మీకు చాలా క్లియర్‌గా ఉంటది. అంటే ఇమేజ్ లోపల బ్లర్రీనెస్ అండ్ నాయిస్ అనేది అంతా పోతదనమాట. సో ఇమేజ్ మనం ఎడిట్ చేయకముందు ఇలా ఉంది. అండ్ ఆఫ్టర్ ఎడిటింగ్ లైక్ ఓకే మనం ఎప్పుడైతే టోపాస్‌ని వాడి నాయిస్ అండ్ ఎవ్రీథింగ్ పిక్చర్‌ని ఎన్హాన్స్ చేసామో ఆ ఎన్హాన్స్ చేశాక మనకి టోటల్‌గా పిక్చర్ లుక్ అయితే ఈ రేంజ్‌కి చేంజ్ అయిపోయింది. ఓకే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ప్లగిన్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. మరి ఎక్కువ ప్రైజెస్ అయితే ఏముండవు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్.